ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? అవతలివాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే మనలో అహం ఇంకా విరగలేదని అర్థం. అహం విరిగితే మనలో స్పందన ఉండదు. ఓకే దేవా, న్యాయమే, వాడు నన్ను తిట్టాడంటే న్యాయమే, అన్నాడంటే న్యాయమే, యోగ్యుడినే, యోగ్యురాల్నే అన్ని అనుమతించి మనం ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు ఆయన. పక్క అన్నిటిని అనుమతించి ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు. అయిపోయిందిరా, అన్నీ విరిగిపోయినాయి, వీడికి మొత్తం ఖాళీ అయిపోయాడు అనుకుంటే అప్పుడు నింపుతాడు తన మహిమ, తన కార్యాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన ఎడల గొప్ప కార్యములు జరిగించి ఆయన మహిమ పొందినట్లు, మన దీన స్థితిని తిరిగి నార్మల్ స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు చూచిన వారు విశ్వసించినట్లు ఖాళీ చేయాలా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఖాళీ చేస్తుంటే అల్లాడిపోతారే, సణుక్కొని కొనుక్కొని సావో సావో బతుకో బతుకో అనుకుంటారే, సావన్న రావట్లేదు అనుకుంటారే. వద్దు, ఖాళీ చేయనియండి దేవుడిని. దేవా, నీ దాసురాలనయ్యా, నీ దాసుడినయ్యా, కానీ అయ్యా నీవు నేల మట్టుకు తగ్గించబడుటను జనం చూడాలి, 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 చూడాలి. తిరిగి నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించినప్పుడు ఆ నవ్విన నోళ్ళు వెళ్ళబెట్టాలి. జరగాల లేదా? జరగాల లేదా? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందిలో ఇంకా విశ్వాసం బతికుంది?